4వ అధ్యాయము 16వ వచనం. Hebrews 4th chapter 16th verse, the last verse please. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ వాక్యమును మేము ధ్యానము చేయబోతూ ఉండగా మీరే దిగివచ్చి మాకు తగిన జ్ఞానము, వివేకము, గ్రహింప శక్తి నిమ్మని వేడుకొనుచున్నాము తండ్రి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము అని మీరు సామెతలు 8వ అధ్యాయంలో బయలుపరుచుకున్నందుకై నీకు స్తోత్రం. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది అన్నావు ప్రభువా. మేము మొరపెట్టుచున్నాము తండ్రి, నీవు వాగ్దానము చేసినట్లు మేము గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు మాలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి మీరు మహిమ పొంది మాకు క్షేమాభివృద్ధి కలిగించమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దైవజనుడైన మోషే ద్వితీయోపదేశం చేయడానికి ఒక కారణం ఏమిటంటే, అరణ్యములో దేవుడు మొదట ధర్మశాస్త్రమునిచ్చినప్పుడు ఎవరైతే బ్రతికి ఉన్నారో వారు 40 ఏండ్ల కాలములు ఆ తరువాత అరణ్యములో చనిపోయి నేల రాలిపోయారు. మొదట ధర్మశాస్త్రమును దేవుడు అనుగ్రహించి మోషే ద్వారా దేవుడు తన సత్యమును, తన చిత్తమును బయలుపరిచిన తరువాత ఇశ్రాయేలీయులు దేవునికి కోపము పుట్టించి 40 ఏండ్లు అరణ్యములో సంచరించమనే శిక్ష వారు దేవుని నుండి పొందారు. ఈ 40 ఏండ్లలో బయలుదేరి వచ్చిన వారందరూ చచ్చిపోయారు, 2 తప్ప. యెహోషువ, కాలేబు 2 తప్ప. తీరా యోర్దాను ఇద్దరికి వారు వచ్చేసరికి 45 ఏండ్ల కాలము, దాదాపు 40 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళందరూ యవనస్తులు, కుర్రవాళ్ళు, కొత్తగా పుట్టినవారు. ఆనాడు దేవుడు మాట్లాడినప్పుడు వీళ్ళు చూడలేదు, వినలేదు. కొత్త తరం వచ్చింది కాబట్టి మళ్ళీ ఉపదేశం చేయాల్సి వచ్చింది. క్రీస్తు సంఘములో దాదాపు ఇదే పరిస్థితి మళ్ళీ సంఘటిల్లుతూ మళ్ళీ వస్తూ ఉంటుంది. సంఘములోనికి కొత్త నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కొత్త సభ్యులు, కొత్తగా రక్షణ పొందిన నూతన విశ్వాసులు, నూతన ఆధ్యాత్మిక శిశువులు. అలాంటప్పుడు మళ్ళీ కొన్ని సత్యాలు మళ్ళీ చెప్పుకోవడం అవసరమవుతుంది. అందుచేత ద్వితీయోపదేశము ఈ దినాన చేయాలని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించాడు. అయితే ప్రియులారా, ద్వితీయోపదేశము చేయడం కొత్త తరము కొరకు మాత్రమే కాదు, పాతవారి కోసం కూడా అవసరమే. ఎందుకంటే మరచుట మానవ సహజం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము
అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మరచిపోవటం మనకు అలవాటు కాబట్టి. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకుము అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఉపకారము పొంది మరచిపోవడం మన బుద్ధి, మన లక్షణం కాబట్టి. మనిషి మరిచిపోతాడు, మనిషి మరచిపోవడమే సహజం. ప్రభునందు ప్రియులారా, అందుకే యేసయ్య నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అన్నాడు. జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ప్రభువును మరచిపోతుంటాం గనుక. కన్నె మరువదు ఆభరణం, వధువు మరువదు వడ్డాణం. కన్నె మరువదు ఆభరణం, వధువు మరువదు వడ్డాణం. లెక్కలేని దములలో నిన్ను మరచిరి నీదు జనులు. లెక్కలేని దినములలో నిన్ను మరచిరి నీదు జనులు. నిన్ను మరచిరి నీదు జనులు. మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు. నిన్ను మరచిన మమ్ము నీవు. మరువలేదయ్యా మరువలేదయ్యా. ప్రభునందు ప్రియులారా, నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. సంఘములో కొత్త తరం పుట్టుకొస్తోంది, పాత తరము కూడా మరచిపోతోంది గనుక చర్విత చర్వణం అంటే చెప్పిందే చెప్పడం అప్పుడప్పుడు అవసరం అవుతుంది. ప్రియులారా, మొదటిసారి అనుకోండి, రెండవసారి అనుకోండి, ప్రభువు చెబుతున్న మాట వినండి. ఒకసారి మా ఆత్మీయ తండ్రి గారు ఫిలిప్ అబ్రహాం గారని మలయాళీ పాస్టర్ గారు ఉండేవారు, ప్రభు దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆయన. మా సెక్రటరీ గారు వెళ్ళి చెప్పారు, పాస్టర్ గారు మీరు ఇంతకుముందు ఒకసారి చేసిన ప్రసంగం ఇప్పుడు చేశారు అని. అంటే ఆయన ఏమన్నాడు, చాలా గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చక్కగా నిండు కుండలు వాళ్ళు, దేనికి కదలరు బెదరరు చెదరరు అన్నమాట. చక్కగా మిన్ను విరిగి మీద పడుతున్న అలాగే నిండు కుండలాగా ఉంటాడు. ఆకారం కూడా కుండలాగే ఉంటాడు, చక్కగా నిండు కుండ. ఆయన నవ్వేసి ఏమన్నాడంటే, మీరు పాడిన పాటలే ఎందుకు పాడుతున్నారు అన్నాడు. మీరు పాడిన పాటలే పాడడం మానేయండి, నేను చేసిన ప్రసంగం చేయడం మానేస్తారన్నాడు. అందరం నవ్వుకున్నాం అనుకోండి. అలాగా ఒక చక్కని వాతావరణం ఉండేది ఆ రోజుల్లో. దేవుడు దిగొచ్చినట్లే, యేసయ్య దగ్గర ఉన్నట్టే ఆత్మీయ తండ్రుల దగ్గర ఉంటే ఎంతో నేర్చుకునే వాళ్ళం అన్నమాట. ప్రియులారా, దేవుని మాట ఈ దినాన మనం విందాం. ప్రభునందు ప్రియులారా, మనము కృపాసనము నొద్దకు చేరుదము అని ప్రస్తుత లేఖన భాగం మనకు మార్గనిర్దేశము చేస్తున్నది, అంటే దారి చూపిస్తున్నది. రండి మనము కృపాసనం దగ్గరికి వెళదాము రండి. ప్రతి క్రైస్తవుడు కృపాసనం దగ్గరికి చేరాలి. ప్రతి క్రైస్తవుని యొక్క గురి, గమ్యము, లక్ష్యము కృపాసనము. కృపాసనము అన్నా
కరుణాపీఠము అన్నా ఒకటే. కృప అనేది కరుణ అనే పదానికి పర్యాయ పదము, సమానార్థక పదం. అది ఇది ఒకటే. ఇంగ్లీష్లో సినానిమ్ అంటారు. సినానిమ్ అంటే సమానార్థక పదము. కృప అన్న కరుణ అన్న ఒకటే. పీఠము అన్న ఆసనము అన్న ఒకటే. ఆసనము అంటే కుర్చీ, కూర్చునేది. పీఠము అన్నా పీఠమన్నా కూర్చునేదే. ఆ పీఠము అనేది ప్రకృతి, వికృతి పీఠ వేసుకుని కూర్చున్నాడంట. పీఠ అంటే పీఠము యాక్చువల్గా. ఏమండి ప్రియులారా, పీఠము అన్న ఆసనము అన్న కూర్చునేది అని అర్థం. కృపాసనము, కరుణాపీఠము ఒకే ఉపకరణం. అక్కడికి మనం చేరుదాం అని మనల్ని పురికొల్పుతున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. రండి, ఉన్న చోటే మీరుండొద్దు, కృపాసనం దగ్గరికి రండి. దేవుడు పిలుస్తున్నాడు, రండి కృపాసనం దగ్గరికి రండి. ఎందుకు రావాలి కృపాసనం దగ్గరికి అనేది ఒక ప్రశ్న. అక్కడికి దారి ఏది అనేది రెండవ ప్రశ్న. కృపాసనం దగ్గరికి ఎందుకు రావాలనేది మొదటి ప్రశ్న. కృపాసనం దగ్గరికి ఏ దారుల గుండా రావాలి, ఏ మెట్లు ఎక్కుచు రావాలి, ఏ దారి గుండా రావాలి, ఎలా రావాలి అనేది రెండవ ప్రశ్న. ప్రియులారా, కృపాసనము దగ్గరికి ఎందుకు రావాలి అంటే అక్కడ మనకు కృప దొరుకుతుంది. ఏమి దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కృప దొరుకుతుంది, కృప దొరుకుతుంది. ప్రభునందు ప్రియులారా, 130వ కీర్తనలో ఒక దివ్యమైనటువంటి విషయాన్ని దావీదు భక్తుడు మన కొరకు రాసి పెట్టాడు. 7వ వచనం, 130th Psalm 7th verse. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, కృప దొరుకును. కృప, కృప, కృప. కృప మనకు కావాలి. మనకి లోకములో ఉన్న అతి గొప్ప ఆశీర్వాదము కృప. అన్నిటికంటే ప్రప్రథమమైన అవసరత కృప. కృప లేనిదే మనము జీవించలేం, కృప లేనిదే ఊపిరి పీల్చలేం, కృప లేనిదే ఆత్మీయముగా ఎదగలేం, కృప లేనిదే పాపమును జయించలేం, కృప దొరకనిదే పరిశుద్ధతలో నడవలేం. మనము ఏమై ఉన్నాము? దేవుని కృప వలననే అయి ఉన్నాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15-10వ వచనము దయచేసి చూడండి. అయితే నేను ఏమై ఉన్నాను? అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. ఆయన అపోస్తలుడై ఉన్నాడా? అది కృప వల్లనే అయి ఉన్నాడు. ఒకప్పుడు ప్రధాన పాపిగా ఉండినవాడు ఈనాడు పరిశుద్ధులందరికీ మాదిరి పురుషుడయ్యాడా? అది కృప వల్లనే అయి ఉన్నాడు. అతనికి కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయా? దేవుని కృప వల్లనే ఆ ప్రత్యక్షతలు కలిగినవి. 3వ ఆకాశానికి వెళ్ళి దేవుని పరదైస్సులో ప్రవేశించి మనుషుడు వచింప శక్యముగాని మాటలు విన్నాడా? దేవుని కృప వల్లనే విన్నాడు. అతని నడికట్లు, అతను వాడిన జేబు రుమాళ్ళు రోగుల వద్దకు తీసుకెళ్లితే అద్భుతాలు, విడుదలలు, స్వస్థతలు జరిగినయ్యా? దేవుని కృప చేతనే జరిగినవి.
నజరేయుడైన యేసును నేను ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదునని దయ్యను సాక్ష్యం ఇచ్చాయంటే పాతాళ లోకపు శక్తులకు కూడా పౌలు ప్రభావం రుచి తగిలింది. పౌలు కొట్టిన దెబ్బలు వాటికి తగిలాయి. పాతాళ లోకానికి తన ప్రభావాన్ని కొంత చూపగలిగాడు పౌలు దేవుని కృప వల్లని. నేను ఏమై ఉన్నాను దేవుని కృప వల్లని. సంఘములు కట్టాను దేవుని కృప వల్లని. 14 గ్రంథాలు రాశాను దేవుని కృప వల్లని. ఆత్మలను సంపాదించాను దేవుని కృప వల్లని. వాట్ ఆల్ ఐ యామ్ అండ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఈజ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప, దేవుని కృప. కృప కావాలి. కృప నీకు దొరకకపోతే నువ్వు పాపిగానే నీ బ్రతుకు ముగించాల్సి వస్తుంది. కృప నీకు దొరకకపోతే ఏ ప్రత్యక్షత నీవు పొందలేవు. కృప నీకు దొరకకపోతే దేవుని కొరకు ఏ కార్యము చేయలేవు. ఎన్నో కార్యాలు పూనుకుంటావు, పూనుకున్న ప్రతి కార్యములో నువ్వు ఓడిపోతావు. కృప లేనిదే నీకు జయము లేదు. కృప లేనిదే నీలో ఫలము లేదు. కృప కావాలి, కృప కావాలి, కృప కావాలి. ఈ కృప ఎవరికి దొరికిందో వారి జీవితంలో ఒక అద్భుత దీవెన కలుగుతుంది. ఆ అద్భుత దీవెన ఏమిటంటే సమయోచితమైన సహాయము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందున్నట్లు. కృప ఎందుకు కావాలి? సమయోచిత సహాయము కొరకు కృప. అందరూ చెప్పండి, సమయోచిత సహాయము కొరకు కృప. మళ్ళీ చెప్పండి, సమయోచిత సహాయము కొరకు మనము కృప పొందవలెను. ఏం పొందవలెను? కృప పొందాలి. దీనికోసం పొందాలి అంటే కృప పొందిన వానికి ఎటువంటి సహాయం కలుగుతుంది? సమయోచితమైన సహాయం. సమయోచితమైన సహాయం అంటే అర్థం ఏంటి? ప్రతి సమయములోనూ ఆ సమయమునకు ఏ కృప కావాలో ఆ కృప దొరుకుతుంది. ప్రతి సమయములో ఆ సమయానికి ఏ సహాయం కావాలో ఆ సహాయం అందుతుంది. అప్పుల బాధలో ఉండి దేవుని దగ్గరికి వెళితే అమృతాంజనం సీసా ఇవ్వడు ఆయన. బాబు హెడేక్గా ఉంది కదా, తలకు కాస్త రుద్దుకొని పడుకొని ఆయన. అమృతాంజన్ స్ట్రాంగ్ తీసుకో. బాబు నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, అప్పు తీర్చు తండ్రి అంటే అప్పు తీర్చున్న తరువాత ముందు వెళ్ళి తల కత్తరేయించుకో, ఇదిగో 10 రూపాయలు అనడు ఆయన. అసందర్భంగా మాట్లాడేవాడు కాదు మన దేవుడు. అప్పుల బాధ ఉన్నప్పుడు డబ్బు కావాలి, అది సమయోచిత సహాయం. అస్వస్థత అనారోగ్యం ఉన్నప్పుడు స్వస్థత కావాలి, అది సమయోచిత సహాయము. పరీక్ష వ్రాయడానికి వెళ్ళేటప్పుడు జ్ఞానము కావాలి, జ్ఞాపక శక్తి కావాలి, అది సమయోచిత సహాయము. శోధనలో ఉన్నప్పుడు శోధనను జయించడానికి తగిన మనోబలం, ఆత్మబలం మనకు కావాలి. ప్రార్థనకు మోకరించినప్పుడు ఏకాగ్రత కావాలి. వాక్యం పరిశోధించినప్పుడు గ్రహింపు శక్తి కావాలి, సమయోచిత సహాయము. కడుపు నొప్పి వచ్చింది ప్రభువా అంటే అప్పుడు దానియేలు నీకు గ్రహింపు శక్తినిచ్చి తిని అని వాగ్దానం ఇవ్వడు ఆయన. గ్రహింపు శక్తి కాదు బాబు, కడుపు నొప్పి. ఇప్పుడు నాకు సమయోచిత సహాయం ఏమిటి? ఈ నొప్పి తగ్గించాలి ముందు. మన దేవుడు సమయస్ఫూర్తి కలిగిన దేవుడు, సందర్భ శుద్ధి లేని దేవుడు కాదు. అడిగిందొకటైతే ఇచ్చేదొకటి, అవసరమైంది ఒకటైతే చేసేది ఇంకొకటి.
మోకాలకు దెబ్బ తగిలిందంటే తలకాయకు బ్యాండేజ్ వేసి, తల దెబ్బ తగిలిందంటే వీపు మీద ప్లాస్టర్ వేసి, అలాంటి వాడు కాదు ఆయన. కుడి కాలు విరిగిందనుకో, ఎడమ కాలుకు ప్లాస్టర్ వేస్తే ఏం జరుగుతుంది? వీడు అసలే నడవలేడు. ఇది విరిగింది కాబట్టి నడవలేడు, దీనికి ప్లాస్టర్ ఉంది కాబట్టి నడవలేడు. ప్రియులారా, నడిచిన అసౌకర్యంగా కుంటాల్సి వస్తుంది. ముందే కుంటుతున్నాడు, మరింత అద్భుతంగా కుంటాల్సి వస్తుంది. ప్రియులారా, మన దేవుడు అలాంటి పొరపాట్లు చేసేవాడు కాదు. ఎప్పుడు నీకు ఏది అవసరమో ఆ సహాయము ఇచ్చే దేవుడు. కృప పొందినవాడు ధన్యుడు, కృప పొందినవాడు భాగ్యవంతుడు. దేవుని కృప ఎవరి మీదికి వచ్చిందో వానికి అనుదినము అనుక్షణం ఎప్పుడేది కావాలో ఆ సహాయం ఆశ్చర్యకరణ అందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకింత వరకు సహాయపడి తానప్పగించుకొనే మనకై, మనకింత వరకు సహాయపడి తానప్పగించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి కను పాపద కాచెను. తనదు సత్యము నేర్పించి కను పాపద కాచెను. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచుదము, కొనియాడుదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన సహాయకుడు. 46వ కీర్తనలో ఏమన్నాడు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమునందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంగ్లీష్లో కాస్త బాగుంటుంది ఆ తర్జుమా. ఈజ్ అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. వెరీ ప్రెజెంట్ హెల్ప్ అంటే ఈ పక్కనే ఆనుకొని ఉంటాడన్నమాట, ఎక్కడో వెతుక్కునే పని లేదు. కష్టం వచ్చింది, సహాయం ఎక్కడా అని మైళ్ళు ఊళ్ళు తిరగాల్సిన అవసరం లేదు. కష్టం వచ్చిందా ఇమ్మీడియట్గా పక్కనే ఉంటాడు. అంత నమ్మదగిన సహాయకుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 15వ వచనం. 2 Chronicles 26:15. నాయన, అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి సహాయము? ఆశ్చర్యము, ఆశ్చర్యకరమైన సహాయం. ఆశ్చర్యం అంటే అర్థం ఏంటి? మనము ఊహించనిది, జరగడానికి అవకాశము లేనిది జరిగితే ఆశ్చర్యం. సాధారణంగా జరిగేదానికి మించి ఎన్నడూ జరగనిది, జరగడానికి అవకాశం లేనిది, జరుగుతుందని ఎవడు కలలో కూడా అనుకోనిది జరిగితే ఆశ్చర్యం. అలాంటి ఆశ్చర్యకరమైన సహాయము కలిగినది ఉజ్జియాకు. తలపెట్టిన ప్రతి పని సఫలమవుచున్నది.
చాలామంది అతన్ని గమనించి అనుకుంటున్నారు, ఇంత పెద్ద పని పెట్టుకున్నాడు, ఇతడు ఏం సాధించగలడు, వీడి ముఖంలే, మనకు వీడి అనుభవం తెలియదా, వయస్సు తెలియదా, జ్ఞానం ఎంతో తెలియదా, ఈ ప్రాజెక్టు తప్పకుండా ఫెయిల్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఎక్కడి నుండో అనుకొనని దిశ నుండి ఏదో ఒక సహాయం వచ్చి గట్టెక్కుతున్నాడు. ఎప్పటికప్పుడు గట్టెక్కడమే. అరే ఏమిటండి వీడికి ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఎవడో ఒకడు సహాయం చేసి గట్టెక్కించేస్తున్నాడు. గ్రహాలన్నీ వీడికి అనుకూలంగా ఉన్నట్టున్నాయి. గ్రహబలం అనుకుంటున్నారు శత్రువులు. బాబు గ్రహాలన్నీ అనుకూలం అవునో కాదో కానీ అతనికి సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతి సూర్యుడు ఎవరికి అనుకూలముగా ఉన్నాడో అతడికి అన్ని గ్రహములు అన్ని శక్తులు అనుకూలించవలసి వస్తుంది. వాటికి లేదు. చచ్చినట్టు అందరూ వీడికి సహాయం చేయాలి. ఎందుకంటే అన్ని శక్తులకు అధిపతి అయిన వాడు ఇతడి పక్షముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతనికి సహాయము కలిగెను, ఆశ్చర్యకరమైన సహాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయోచిత సహాయము, ఆశ్చర్యకరమైన సహాయము, నీవు ఆధారపడదగిన నమ్మదగిన సహాయము నీకు దొరకాలంటే నీకు కృప కావాలి. కృప కావాలి అంటే కృపాసనం దగ్గరికి రావాలి, కరుణాపీఠము దగ్గరికి రావాలి. కరుణాపీఠము జేరరే దేవుని కృప చరణస్థలిని జేరరే. కరుణాపీఠము జేరరే దేవుని కృప చరణస్థలిని జేరరే. పరలోక జనకుని వరములు లభించు, పరలోక జనకుని వరములు లభించు, తరుణము ప్రార్థనలు కరములు జోడించి కరుణాపీఠము జేరరే దేవుని కృప చరణస్థలిని జేరరే. ప్రభునందు ప్రియులారా, మనమందరం ఎక్కడికి చేరుదాం? కరుణాపీఠము మన జీవిత లక్ష్యము. అక్కడికి చేరావో నీ బ్రతుకు ధన్యం అయిపోతుంది అంతే. నిన్ను ఏ శక్తి జయించలేదు, ఏ శక్తి ఎదిరించజాలదు. కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. అక్కడ ఎంత కృప ఉందో తెలుసా? ప్రార్థించు వారందరికీ కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడు. దయచేసి రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక యూదుడని గ్రీసు దేశస్థు 10-12 వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు.
బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక, బిల్ గేట్స్ అంటే ప్రపంచ కోటీశ్వరుడు, ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీ యజమాని. బిల్ గేట్స్ అంటే ఆయన ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే, సరే పలానా టైంకి రమ్మంటాడు, వచ్చి కూర్చో. ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఏమనుకుంటారు, అడుగుదామనుకుంటున్నాను, మీరు కోపగించుకుంటారేమో తెలీదు. నేనేం కోపగించుకుని బాబు, అడుగు, నాకు వీలైతే చేస్తాను, లేకపోతే లేదంటాను, కోపం ఎందుకు చెప్పు. డోంట్ వేస్ట్ మై టైమ్ ఈజ్ మోర్ ప్రెషస్. అవుననుకోండి, కానీ మరి పెద్దవారు కదా, మీరు ఏమనుకుంటారు, ఇంతకుముందు మీకు నాకు పరిచయం కూడా లేకపోతే పర్లేదు లేవయ్య, చెప్పు, ఏంటి సోది త్వరగా చెప్పు. చెప్దామని అనుకుంటున్నానండి, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందండి. భయం ఏమెందుకురా నాయన, తంతాను, త్వరగా చెప్పు. మీరు అలా బెదిరిస్తే మరి నాకు మరీ నేను నోరెండిపోతుందండి, ఎలా చెప్పాలి. చెప్పవయ్యా బాబు, ఏం కావాలి చెప్పు. ఏం లేదు, కొంచెం 1 రూపీ ఇస్తారా. 1 రూపీయా? ఎవరా నువ్వు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావేంటి? 1 గెట్ అవుట్ అంటాడు. ఎవరా వీడు, నా టైం అంతా గంట సేపు పాడు చేసి 1 రూపీ అంటాడు. ఎవరనుకున్నావురా నన్ను? వీడు ఎంత బిల్డప్ ఇచ్చి ఇంత పోజు పెట్టేసాడంటే, దాదాపు 1 కోటి రూపాయలన్నీ అడిగే అంత బిల్డప్ ఇచ్చాడు పిక్చర్. అంత పెద్ద కోటీశ్వరుడు. ఆయన దగ్గర అడిగేటప్పుడు ఆయన హోదాకు తగినట్లు అడగాలి. బిల్ గేట్స్ గారు 1 కోటి రూపాయలు ఇస్తారా? అరే, నన్ను ఘనపరిచావయ్యా, ఈ ప్రార్థనతో, ఈ మనవితో, ఈ విన్నపముతో నన్ను ఘనపరిచా. ఆ 1 రూపాయి కొరకు అంత బిల్డప్ ఇచ్చి నా దగ్గరికి వస్తేనే నాకు తిక్కరేగుతుంది. అంటే ఓఫిన్న బతుకు 1 రూపాయి విలువ చేయదా? నీ ఉద్దేశం ఏంటి? 1 రూపాయా? తంతాను పట్టుకొని, నోరు మూసుకొని 100 రూపాయలు తీసుకొని పో. ఎక్కువ మాట్లాడితే నడ్డి విరగొడతాను, 200 ఇస్తాను మళ్ళీ కోపం వచ్చిందంటే. మనమే 1 రూపాయి ఇవ్వడానికి కష్టపడదు. బిల్ గేట్స్ గారు కష్టపడతాడా? ప్రపంచ కోటీశ్వరుని దగ్గరికి వెళితే ఆయన తాహతుకు, హోదాకు, శక్తికి తగిన విన్నపం అడగాలి, ఆయనకు తగినంత డబ్బగాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఓ చెంచాడు కృప, ఓ కప్పు నిండా కృప అడగొద్దు. యేసయ్యా, మహాసముద్రమంత కృప కావాలని అడగాలి. షహబాష్ నా కుమారుడా, నన్ను సంతోషపెట్టావురా. కృప చూపుట యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుర్రముల నరులందలి బలము నాడు, గుర్రముల చెడు, కృపకు వేడు వారిలో సంతసించు వాడని, కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరం. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము, కొనియాడుము, ఆనందించువా
యాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల బలమును బట్టి, నరుల కాలి సత్తువను బట్టి ఆయన ఆనందించువాడు కాడు. గుర్రములు అంటే యుద్ధములో ఉపయోగపడే జంతువులు. నీ సైన్యమును, నీ సేనాబలమును, నీ కాలి సత్తువను, మనుషుల్లో ఉన్న కండరాల సత్తువను చూచి ఆయన సంతోషించువాడు కాడు. నేను ఇంత చేయగలను, అంత చేయగలను, ఇది సాధించగలను, అంత తెలుసు, ఇంత తెలుసు, నేనే మనగాన్ని, వీరాది వీరుణ్ణి, నాకన్నీ తెలుసు అనుకునే వాడిని చూసి ఆయనకు ఏమీ సంతోషం ఉండదు. ఏమిటా నీ మొహం, పిచ్చి మొహం లాగా ఉన్నావు, ఎక్కడ నేర్చుకున్నావురా చదువు, అది చేయగలను, ఇది చేయగలను. నీ ముక్కుల్లో ఉన్న ఊపిరి ఒక్కసారి ఇలా లాగేస్తే తుస్మంటుంది. ఇది చేయగలను. దేవుడు మనలో ఊపిరి ఉంచినంత కాలం రొంగిరుచుకుంటున్నా. నేనేంటనుకున్నావురా, ఏమిటనుకున్నావు? నీ బ్రతుకెంత, నువ్వెంత, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మహామహానుభావులు, రాజ్యముల నేలిన రారాజులు ఈనాడు మట్టి పాలైపోయారు. నువ్వు ఒక లెక్క అశోక చక్రవర్తి యావత్ భారతదేశమును ఒక ఛత్రము కిందికి తెచ్చిన అశోకుడేడి, అలెగ్జాండర్ ఏడి? విర్రవీగి మాట్లాడువాడు బుద్ధిశూన్యుడు, బుద్ధిహీనుడు. మనిషి అన్నవాడు తగ్గింపు కలిగి మాట్లాడాలి. దేవుని చిత్తమైతే రేపు బ్రతికి ఉండి ఆయన కృప అనుగ్రహిస్తే ఈ పని చేసుకుందాం అనాలి. నేనేదో చేయగలను, ఏదో సాధించగలను అనేవాణ్ణి చూసి దేవుడికి ఏమీ సంతోషము లేదు. కానీ నేనేమీ చేయలేను, నాలో ఏ యోగ్యత లేదు, ఏ సామర్థ్యము లేదు, ఏ శక్తి లేదు, ఏ జ్ఞానము లేదు, నేనొక బూడిద కుప్పను, గడ్డి పరక కూడా నాకన్నా మెరుగే నాయన, నేను అసహ్యుడను, నీచుడను, ఏది చేతగాని అప్రయోజకుడను, నిష్ప్రయోజకుడను. నీ కృప కావాలయ్యా, నీ కృప నీవు కుమ్మరించకపోతే ఒక దమ్మిడి విలువ చేయదయ్యా నా బ్రతుకు అని కన్నీరు కార్చగలిగిన వాణ్ణి చూసి దేవుడు తెగ సంబరపడిపోతాడట. నాకు కావలసిన యోగ్యుడు వీడేనని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృప కొరకు వేడుకొను వారి యందు సంతోషించువాడు. కృప కావాలని అడిగితే సంతోషమా? నాయనా, నువ్వు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నావు అనుకో, కృప కోసం అడగండి రా, అడిగితే నాకు సంతోషం, నాకు ఆనందం, అడగండి కృప అని. కృప ఇక్కడ ఇవ్వబడునని బోర్డు పెట్టుకున్నావు అనుకో, మనుషులందరూ వస్తారు, దేవదూతలందరూ వస్తారు, కోట్ల లోకాల పౌరులందరూ వస్తారు, విశ్వ పౌరులందరూ వస్తారు. ఎంతమందికి ఇవ్వగలవు నాయన? బిల్ గేట్స్ గారే, లేకపోతే అంబానీ, అనిల్ అంబానీ, ధీరుభాయ్ గారు పోయాడు అనుకోండి, టాటాలు, బిర్లాలు, బ్రూనై సుల్తాన్ గారు, ప్రపంచ కోటీశ్వరులు బోర్డు పెట్టుకున్నారు. ఇక్కడ ధనము
ఇవ్వబడును లేక డబ్బులు ఇవ్వబడును అని బోర్డు పెట్టుకున్నారనుకోండి, ఎల్లుండి కల్లా బొచ్చ చేతికి వస్తుంది వాడికి. డబ్బులు ఇవ్వబడునా క్యూ కడతారు మొత్తం ప్రపంచ ప్రజలందరూ, ఇమ్ము ఇమ్ము. డబ్బు చేదా అవసరం ఉన్నోడు అడుగుతాడు, లేనోడు అడుగుతాడు. డబ్బు కావాలి కావాలి కావాలి. బ్రూనై సుల్తాన్ గారు ఎల్లుండి కల్లా చిప్ప చేత పట్టుకొని రోడ్లో అడుక్కుంటాడు. డబ్బు ఇస్తాను అంటే దివాళ్ళ దేవుడైనా ఎంతమందికి ఇస్తావు నాయన? బిల్ గేట్స్ కానీ బ్రూనై సుల్తాన్ కానీ ఈ బోర్డు పెట్టరు ఇవ్వబడును అని. ఆయన దగ్గర మనం అప్లికేషన్ పెట్టుకున్నా వెనక ముందు ఆలోచించి ఇంత ఇస్తే మరి నాకెంత లాభం అని చూసుకొని ఇస్తారు వాళ్ళు. కృప ఇవ్వబడును అంటే భూలోక వాసులందరూ రావచ్చు, విశ్వములో అన్ని గ్రహముల నివాసులు రావచ్చు. కష్టం కదూ తండ్రి. ఆయన అంటాడు, పిచ్చోడా, విశ్వములోని మనుషులందరూ వచ్చినా నాకేమీ కష్టము కాదు. కృపచూపుటయందు నేను ఐశ్వర్యవంతుడనంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప కృప కృప, ఎంత కృప చూపినా తరగని కృప ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూనభములు మారిన మారని కరుణామయ, భూనభములు మారిన మారని కరుణామయ, తరిగిపోని పెన్నిది గదా నాకు నీ మహా, తరిగిపోని పెన్నిది గదా నాకు నీ మహాకృపా. నమ్మదగిన నిత్యుడవు యెహోవా, నమ్మదగిన స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. తరిగిపోని పెన్నిధి, తరిగిపోని పెన్నిధి అంటే ఎంత చేదుకున్నా ఎంత తోడుకున్నా ఇంకా 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 ఇంకా. ప్రభునందు ప్రియులారా, యేసునాథునిలో కృప ఎంత ఉన్నది అంటే తరిగిపోదు. జీవితకాలమంతా తీసుకున్న ఇంకా కృప దొరుకుతుంది. ఆయన ఐశ్వర్యవంతుడు. యోహాను సువార్త 1:16 చెబుతున్నాడు. యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇలా చెబుతున్నాడు, ఆయన పరిపూర్ణతలో నుండి, హల్లెలూయా, మనమందరము. ఎంత గొప్ప మాట అండి. ఓ హల్లెలూయా. నాంతరంగ పురుషుడు గంతులు వేసి నాట్యమాడతాడు ఆ మాటకు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం, అందరం అంటే ఎవరండి చెప్పండి? మనమందరం అంటే ఎవరు? ఆదాము మొదలుకొని ఆఖరి మనిషి దాకా మానవ కుటుంబ సభ్యులందరము కృప వెంబడి, కృపను పొంది తినడం లేదు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఇదిగో కృప అనిస్తాడు. మళ్ళీ రేపొద్దున పిలిచి ఇదిగో కృప, ఇదిగో కృప, ఇదిగో కృప. ఎన్నిసార్లు ఇస్తాను ఆయన? అయిపోదా నీ దగ్గర? పిచ్చోడా, నా దగ్గర అయిపోవడం ఏమిటి? నేను కృపా సత్య సంపూర్ణుడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐఎమ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. కృపా సత్య సంపూర్ణుడు, కృపానిధి, కృపకు ఊట, తరిగిపోని పెన్నిధి గద నాకు నీ మహాకృప. శాశ్వతమైన ప్రేమతో, ఇర్మియా 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి తిని గనుక విడువక 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 నిన్ను నీ పట్ల కృప చూపుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. పాతకాలం హెబ్రోను వారి పాట ఒకటి ఉందండి. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృపబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృపబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృపబడి కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప. కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప. హల్లెలూయా నీకే ప్రభో ఎల్లప్పుడు కలుగునుగాక. హల్లెలూయా నీకే ప్రభో ఎల్లప్పుడు కలుగునుగాక. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిని కృపబడి కృపను. అనుదినము కృప, అనుక్షణము కృప. కృప మీద ఆధారపడి సర్వ విశ్వము వ్రేలాడుచున్నది, బ్రతికి బట్ట కడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవదూతలకైనా కృప కావాలండి. ఎందుకు? దూతల యందు ఆయన లోపములు కనుగొనుచున్నాడు. లోపములు కనిపించినప్పుడు ఆ లోపరహితుడు కన్నెర్ర చేసి చూశాడు అనుకుంటే భగ్మని మాయమైపోతారు దూతలు. ఆయన తన దూతల యందు తన సేవకుల యందు లోపములు కనుగొనుచున్నప్పుడు వెనువెంటనే కృపనిస్తున్నాడు. దూతలకైనా కృపే ఆధారం, విశ్వానికే కృప ఆధారం. ఈ భూమి మీద మన మట్టి బ్రతుకులకు కృప వద్దా? కృప లేకపోతే మనము ఎందుకు పనికిరాం. అందుకే నేనేమై ఉన్నాను? ఆయన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపను కోరుకొనండి, కృపను వెదకండి, కృప కోసం వేడుకొనండి. నీ కృప నాకు కావాలి. ఐ నీడ్ యువర్ గ్రేస్ ఓ లార్డ్. ఐఎమ్ నథింగ్ వితౌట్ యువర్ గ్రేస్. నీ కృప లేకపోతే నేను గుండుసున్నా. కృప కావాలి అంటే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనము దగ్గరికి. కృపాసనము దగ్గరికి ఎందుకు వెళ్ళాలో ఇంతసేపు చెప్పుకున్నాం. ఎలా వెళ్ళాలి అంటే కృపాసనము దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఉన్నది. దేవుని చేత నియమించబడిన మార్గము. దేవుడు నియమించిన మార్గములో మనము కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు దయచేసి చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి,
మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎక్కడి నుంచో గోడలు దూకి పెరటి గుమ్మల్లో నుంచి అడ్డదారులు దుడిదారులు రావడం కాదు. ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున మనం పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఆయన ఒక మార్గమును ప్రతిష్ఠించట మన కోసం. భూలోకములో నా రక్తమును ఆశ్రయించిన పరిశుద్ధులున్నారు. అప్పుడప్పుడు వాళ్లకు నా పరిశుద్ధ స్థలములోకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. భూలోకములో నా భక్తులున్నారు, నా పిల్లలున్నారు, నా కనికరము పొందినటువంటి నాకు ఇష్టలైనటువంటి బిడ్డలు ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు ఆశిస్తారు దేవుని ఇమీడియట్ ప్రెజెన్స్, దేవుని వ్యక్తిగత సన్నిధికి వెళ్ళాలి అని ఆశపడతారు. అప్పుడు వారు రావడానికి ఒక మార్గము నేను ప్రతిష్ఠించదను అని మన ప్రధాన యాజకుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడట. ఆ మార్గంలో రావాలి, అడ్డగోలుగా రావడం కాదు. కృపాసనం దగ్గరికి ఒక్కటే దారి ఉంది. ఆ దారి ఏదో తెలుసుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కుదురుగా నడిచి ఆ దారిలో వెళ్ళాలి. అప్పుడు మనకు కృపాసనము దగ్గర ప్రవేశం దొరుకుతుంది. ఆ కృపాసనం దగ్గర కృప దొరుకుతుంది. కృప వలన సమయోచిత సహాయం దొరుకుతుంది, ఆశ్చర్యకరమైన సహాయం దొరుకుతుంది. ఆ మార్గమున ఉన్నటువంటి మెట్లు కొన్ని ఉన్నాయి. 6 మెట్లు ఎక్కి 7వ మెట్టు మీద కృపాసనం ఉంది. ప్రియులారా, ఈ విషయమంతా వివరించడానికి ప్రత్యక్ష గుడారములోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి, కానీ ఇప్పుడు సమయము అనుమతించదు. త్వరగా మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. 6 ఉపకరణములున్నవి. కృపాసనము దగ్గరికి వెళదామంటే కృపాసనం ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారములో ఉన్నది. ఏమండి, కృపాసనం ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనము, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఇహలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఆ పరిశుద్ధ స్థలము, ఆ గుడారము ఏమండి, 3వ వచనం, 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. 2వ వచనం, ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను, అతి పరిశుద్ధ స్థలము లోపల అందులో అన్నాడు. 4వ వచనం, అందులో సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో తాపడము చేయబడిన నిబంధన మందసముండెను. 5వ వచనం, దానిపైని కరుణాపీఠము. దేవుని బిడలారా, అతి పరిశుద్ధ స్థలముండెను అన్నాడు, అందులో మందసముండెనన్నాడు, దానిపైన కరుణాపీఠముండెనన్నాడు. ఈ మందసము మీద కరుణాపీఠం ఎక్కడ ఉంది? అతి పరిశుద్ధ స్థలములో, అంటే ప్రత్యక్ష గుడారములోని గర్భగుడిలో అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కరుణాపీఠము దగ్గరికి వెళదాం. సమయోచితమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం పొందగలుగునట్లు కృపాసనం దగ్గరికి వెళదాం అన్న పిలుపుకి అర్థం ఏంటంటే, గర్భాలయములోనికి వెళదాం పదండి, గర్భగుడిలోకి వెళదాం రండి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళదాం రండి అని పిలుస్తున్నాడు. కరుణాపీఠం దగ్గరికి వెళదామంటే ఎక్కడుంది కరుణాపీఠం? దేవుని ప్రత్యక్ష గుడారములోని అత్యంత నిగూఢమైన లోపలి గదిలో.
గర్భాలయములో అక్కడికి వెళదానండి. ఆవరణములో ఉంటే నీకు శాశ్వత కృప దొరకదు, అనంత కృప దొరకదు, కొంచెమే దొరుకుతుంది. ఆవరణములో కృప దొరుకుతుంది కానీ అతి పరిశుద్ధ స్థలములో కృపా మహదైశ్వర్యము దొరుకుతుంది. ఆవరణంలో కృప దొరుకుతుంది కానీ గర్భగుడిలో కృపా సమృద్ధి దొరుకుతుంది. కృప వెంబడి కృప దొరుకుతుంది. బయట ఉండిపోకండి, లోపలికి రండి. లోపలి గదులలో అతి లోపలికి రండి, అత్యంత నిగూఢ స్థలానికి రండి. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ గొప్ప ఐశ్వర్యం ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళదాం అంటున్నాడు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడట దారిలో చాలా ఉపకరణాలు తారసపడుతూ ఉన్నాయి, తగులుతూ ఉన్నాయి. ఏమండి, మొట్టమొదట అన్నిటికంటే బయట ఉండేది ఏమిటంటే ఒక గుడారము, రెండవ గుడారం అన్నాడు. ఈ రెండు గుడారాల కంటే బయట, ఈ రెండు గుడారముల కంటే బయట ఉండే ఉపకరణములున్నవి. ప్రత్యక్ష గుడారపు ఆవరణములోనికి వెళ్ళగానే అక్కడ ఉండేది ఏమిటయ్యా అంటే బలిపీఠము. బలిపీఠము మొట్టమొదటిది బలిపీఠము. నిర్గమకాండము 30వ అధ్యాయము 17-18. యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు మధ్య దానిని ఉంచి, దేనిని ఉంచి, అందరూ చెప్పాలి, దేనిని ఉంచి? గంగాళము నుంచి. గంగాళమును దేనికి దేనికి నడుమ ఉంచాలి? గుడారమునకును బలిపీఠమునకు మధ్య నడుమ. ఇక్కడ చూడండి, మధ్యలో ఏం ఉంచాలి? గంగాళము. ఈ గంగాళం ఎక్కడుంది? గుడారమునకును బలిపీఠానికి మధ్యలో నడుమ. అంటే ఆ వైపు గుడారం ఉన్నది, ఈ వైపు బలిపీఠం ఉన్నది, ఈ మధ్యలో గంగాళం ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, గుడారంలోకి వెళ్ళాలనుకోండి, గేట్లో ప్రవేశించగానే ముందు తగిలే ఉపకరణం ఏంటి? బలిపీఠము. దాటి ముందుకొస్తే గంగాళము. గంగాళము దాటి లోపలికి వెళితే మిగతా గుడారం ఉంది. ఆ గుడారం లోపల సన్నిధి రొట్టెల బల్ల ఉంది, దీపస్తంభం ఉంది, బంగారు ధూప వేదిక ఉంది. ఇంకా లోపలికి వెళితే మందసం ఉన్నది, కరుణాపీఠం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఉపకరణాలు దాటుకొని 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 వెళ్ళాలి. అవన్నీ విడిచిపెట్టి వాయిదా వేసి భవిష్యత్తు ధ్యానము కొరకు వాటిని పదిలముగా సగౌరవంగా దాచిపెట్టి, సొరుగులో దాచిపెట్టి ఒకే ముక్క విన్నవించి ముగిస్తాను. మనము దేని యొద్దకు వెళ్ళాలి? కృపాసనము దగ్గరికి. కృపాసనం ఎక్కడుంది? గుడారము లోపల గదిలో ఉంది. ఈ గుడారమును చేరక ముందు మనకు తగిలే ఉపకరణము ఇత్తడి గంగాళం. గంగాళమును ముట్టుకోకుండా, గంగాళము దగ్గరికి రాకుండా గుడారము లోనికి వెళ్ళుట సాధ్యమా? సాధ్యం కాదు. గంగాళం ఉన్నది, ఆ గంగాళం దగ్గరికి రావాలి, అక్కడి నుండి గుడారంలోనికి వెళ్ళాలి. గంగాళం దగ్గరికి ఎందుకు రావాలిట? కడుగు కొనుటకు అన్నాడా?
కడుగుకొనుటకు గంగాళం దగ్గర ఇత్తడి పీట ఉంది, ఆ పీట మీదకి నిలబడాలి. గంగాళములో నీళ్లున్నాయి, ఆ నీళ్లతో చేతులు పాదములు కడుక్కోవాలి. లోనికి వెళ్ళునప్పుడెల్లా, బయటికి వచ్చునప్పుడెల్లా అహరోను అతని కుమారులు చావకయుండునట్లు తమ పాదములు చేతులు కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చావక ఉండునట్లు కడుక్కోవాలంటే అర్థం ఏంటి? కడుక్కోకపోతే చచ్చిపోతారని అర్థం. ఎవరైనా కడుక్కోవాల్సిందే. సాధారణ విశ్వాసైనా కడుక్కోవాలి, సేవకుడైనా కడుక్కోవాలి, నీవైనా కడుక్కోవాలి, నేనైనా కడుక్కోవాలి, మోషే అయినా కడుక్కోవాలి, అహరోనైనా కడుక్కోవాలి. కడుగుకొనుట అక్కర లేని నరమానవుడు ఎవడూ లేడు. కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి వెళ్ళగలిగిన వాడు మనుషులలో ఎవడూ లేడు. తప్పకుండా కడుక్కొని లోపలికి వెళ్ళాలి. గంగాళము రెండవ ఉపకరణము. కడుక్కొని లోపలికి వెళ్ళగానే తగిలేది మూడవ ఉపకరణం ఏంటో తెలుసా? సన్నిధి రొట్టెల బల్ల. లోపలికి వెళ్ళగానే అక్కడ ఆహారం ఉన్నది. యాజకులు తినాలి ఆహారం. నీకు నాకు దేవుడొక ఆహారము నియమించాడు. నా శరీరమును తినువాడు నా మూలముగా జీవించును, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఈ రొట్టెను తినుడి, ఇది నా శరీరము. దేవుడు మనకు సిద్ధపరిచిన పవిత్రమైన నిత్య జీవార్థమైన ఆహారము, తన సొంత శరీరము. ప్రత్యక్ష గుడారములోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. సంఘ కన్యకను దేవుడు ఎక్కడికి నడిపించాడంటే విందుశాలకు నడిపించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము, పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2:4 అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను విందుశాలకు తోడుకొని పోయెను. పరమ వరుడు, పరమ పెండ్లి కుమారుడు తన వధువు సంఘమును ఎక్కడికి తీసుకెళ్ళాడు? చాలా మంది ఇంకా విందుశాలకు రానేలేదండి. పెండ్లి కుమార్తె సంఘమును పరమ పెండ్లి కుమారుడు విందుశాలకు తీసుకెళ్ళాడని లేఖనము సాక్ష్యమిస్తుండగా, ఈ భూమి మీద చాలా డినామినేషన్లు ఇంకా విందుశాలకు రానేలేదు. విందుకు రాని పెండ్లి కుమార్తె సంఘం ఉంటుందా? విందుశాలకు రానటువంటి విశ్వాసీ సంఘము మేమే ఎత్తబడే సంఘమని విర్రవీగవచ్చునా? నిజముగా నీవు ఎత్తబడే సంఘానివి కావాలంటే విందుశాలకు రావాలి. విందుశాలకు నిన్ను రప్పించడానికి నీ మీద ఆయన తన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రేమను ధ్వజముగా ఎందుకు ఎత్తే? ధ్వజం అంటే ఆ మీద జెండా పెట్టేట్టు. ఎందుకో తెలుసా? భూమి మీద పుట్టిన ఈ పనికి మాలిన నల్ల పిల్లను, ఆమె నల్ల పిల్ల, నేను నల్లని దాననైనను. నేను నల్లగా ఉంటే మీరు కించపరిచి మాట్లాడతారా అని మీరు నన్ను మరి నా మీద బాధపడకండి. చూడారా, అసలు తెల్లగా ఉండే కంటే నల్లగా ఉండటమే మంచిది. ఎందుకంటే తెల్లగా ఉన్నోళ్లకు నేను నల్లగా అవుతానేమో నేను ఎప్పుడు భయంగా ఉంటుంది. కానీ నల్లగా ఉన్నోళ్లకు నేను తెల్లబడతానేమో అని భయం ఉండదు. కనుక భూమి మీద చింత లేని వారెవరంటే నల్లని వారే.
కనుక నల్లగానే ఉండడానికి ప్రయత్నం చేయండి, అందులో ఏం అభ్యంతరం లేదు. కానీ మా అబ్బాయికి ఒక అమ్మాయిని వెదకండి అని చెప్పేవాళ్ళు ఎప్పుడైనా పెళ్ళిళ్ళ పేరయ్యకి, ఏమండి దేశంలో ఎక్కడైనా ఒక నల్ల పిల్ల ఉందేమో అడుగుతారా? ఏమండి సాధారణంగా పెళ్లి కొడుకులందరూ కోరుకునేది, వీడు బొగ్గులాగా కారు నలుపున్నా సరే నాకు తెల్ల పిల్ల కావాలంటాడు. సర్లే సున్నమేసి తెస్తాంలే బాబు అనాలనిపిస్తుంది. తెల్ల పిల్ల. ఒకడు ఉన్నాడు నాకు హైదరాబాద్లో, సాధ్యమైనంత నల్లగా ఉంటాడు. అంతకంటే నల్లగా ఉండటం ఇక సాధ్యం కాదు. యాజ్ డార్క్ యాజ్ పాసిబుల్. వాడంటాడు నాకు తెల్ల పిల్లగాడు. నేనన్నాను, సరే బాబు నువ్వు ఇంత నల్లగా ఉండి నువ్వు తెల్ల పిల్ల కావాలంటే మరి నల్ల పిల్లల్ని ఎవరు చేసుకుంటారా? కనీసం నల్లగా ఉన్నందుకు నువ్వైనా ఒక నల్ల పిల్లని చేసుకోవడానికి ఇష్టపడాలి. నీలా కారు నలుపున్నోడు కాకి నలుపున్నోడు కూడా తెల్ల పిల్లే కావాలంటే తెల్లోడు కూడా మళ్ళీ తెల్ల పిల్లే కావాలి. నల్ల పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లాగా అవుతాయి నాయన, నువ్వు ఆలోచించు అంటే వాడంటాడు, అన్న మీరు కూడా ఆలోచించండి అన్న, నేను నల్లగా ఉండి నా భార్య కూడా నల్లగా ఉంటే పిల్లలు ఇంకా నల్లగా అవుతారు కదన్నా. నేను నల్లగా ఉన్నాను, ఆ అమ్మాయి తెల్లగా ఉందనుకో పసిమి ఛాయ, అప్పుడు నా రంగు ఆమె రంగు యావరేజ్ మీద కాస్త చామన ఛాయగా పిల్లలు చామన ఛాయగా పుడతాం. ఈ చామన ఛాయ వాళ్ళకి ఇంకా తెల్లటోళ్ళని చేస్తే ఇంకా కాస్త మెరుగైన ఛాయ, రాను రాను మా వంశం తెల్లబడిపోతుంది. అంత పెద్ద ప్లాన్ మీద ఉన్నాడు వాడు. ఏదో ఒక లాజిక్, కానీ నల్లగా ఉంటే బాగుండును అని ఎవరు అనుకోరు. ఎందుకంటే కాస్త ఫెయిర్గా ఉండాలి అనే ఆశ అందరికీ ఉంది. అందుకే మార్కెట్లో ఎక్కువ అమ్ముడుపోయే సరుకు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్. దేవుని బిడ్డలారా, తెల్లగా ఉంటే బాగుండు మనుషులందరికీ ఇష్టం అండి. నల్లగా ఉంటే మరి దానికి ఏం చేయలేము, కానీ నల్లగా ఉన్నోళ్ళు కూడా నేను తెల్లగా ఉంటే బాగుండని ఆశ ఉంటుంది. అయితే ఎందుకు ఇదంతా చెప్పానంటే, మానవులు ఇష్టపడే సౌందర్యము ఈ అమ్మాయికి లేదు, ఎవరికి షోలమ్మితి సంఘానికి. అది మీకు నాటుకోవడానికి ఇవన్నీ చెప్పాను. పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడి, అమ్మా నేను ఎండ తగిలిన దానను, నల్లని దాననని నన్ను. నల్లగా ఉన్న వాళ్ళందరూ చిన్న చూపులు ఇస్తారు. చిన్న చూపులు అంటే ఏంటి? కళ్ళు చిన్నగా చేసి చూస్తారు, ఆలోచిస్తారు. అంటే చిన్న చూపు అంటే తృణీకారం అన్నమాట. నల్లపిల్ల సంగతి చెప్తాం ఏంటండి, తెల్లగా ఎవరు లేరు. మనం ఎన్ని చెప్తున్నాం బాబు, లోపల తెల్లగా ఉండాలి, హృదయం తెల్లగా ఉండాలి, శరీరం అనేది అంత ముఖ్యం కాదు. దేవుడు చెప్పలేదు అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థం, అందము మోసకరం అని చెప్పలేదు. ఇవన్నీ పై చూపులు చూడక నాయన. శరీర సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం ముఖ్యం అని చెప్పే ఒకడికి వాడు చిట్టుబాబు అనేవాడు ఉండేవాడు నాకు ఫ్రెండ్. ఒరే
శరీర సౌందర్యం చూడకరా, ఆత్మ సౌందర్యం చూడని హితబోధ చేస్తే, అన్న పెళ్లి చేసుకునేది ఆత్మ కోసం కాదన్న, శరీరం కోసమే అంటాడు. ఎన్ని చెప్పినా సరే వినరు. ఆత్మేట ఆత్మ, ఆత్మ కోసం బాప్తిసం పొందుతాం, పెళ్లి కాదు. ఈ అమ్మాయి పాపం మనుషులు కోరే సౌందర్యము ఈమెకు లేదు. నల్లని దానను ఈమెను తీసుకొని యేసయ్య విందుశాలకు తీసుకెళ్ళాడు. ఎక్కడికి? పరలోక రాజభవనములోని విశ్వ చక్రవర్తి యొక్క విందుశాలలోనికి తీసుకెళ్ళాడు. అక్కడ బల్ల మీద ఆహారము సిద్ధపరచబడి ఉన్నది. ఏంటో తెలుసు ఆహారం? ఈ విశ్వ చక్రవర్తి యొక్క స్వంత దేహము, ఆయన రక్తము. రావమ్మా నా ప్రియ సఖీ, రా, నా శరీరము తిను, నా రక్తమును త్రాగు. దేవదూతలు, పరలోకములో శరాఫులు, కెరూబులు ఈ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా కనుబొమ్మలు ఎగరేస్తున్నారు. అరే ఇదేం విచిత్రం! ఆ భూలోకపు సంఘాన్ని, ఎవ్వరికీ ఇష్టము లేని ఆ నల్లపిల్లను, అపరంజితో సమానమైన మేను ఛాయ కలిగిన ఈ సర్వ విశ్వములోని అందగాడు, కాంక్షణీయుడు ఈ భూలోకపు నల్లపిల్లను తీసుకొచ్చాడు. ఆ విందుశాలలో ఉన్నది దేవుని కుమారుని సొంత శరీరమే. మాకు తెలుసు, దేవదూతలమైన మాకు లేని భాగ్యం, కోట్ల సంవత్సరాల నుండి, యుగ యుగాల నుండి నమ్మకమైన సేవ చేస్తున్న మాకు లేని భాగ్యం ఈ భూలోకపు నల్లపిల్లకు దొరికింది. ఏమిటా అని ఒకళ్ళొకళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. చెవులు కొరుక్కోవడం అంటే కుక్కలాగా ఓడిచేవాడు కరిచేస్తున్నారంటే, చెవులు కొరుక్కోవడం అంటే అర్థం ఏంటి? గుసగుసలు చెప్పుకుంటున్నారు. దేవదూతలే గుసగుసలాడుకుంటున్నారు. ఏంటి ఈ భూలోకం నల్లపిల్ల? అసలు ఆ లోకంలోనే ఎవరికి ఇష్టం లేదు వాళ్ళ ఆ అమ్మాయి అంటే. మరి ఈ లోకంలో ఇంత గొప్ప ఆధిక్యత, ఘనత, దేవుని సొంత శరీరాన్ని తినే భాగ్యం ఈమెకు దక్కింది. ఏమిటి విడ్డూరం అని ఆశ్చర్యపడుచుండగా, ఇక అందరికీ ఏమని చెప్తాము అని దేవుడు ఒక పని చేశాడు. ఈమె మీద ప్రేమ అనే జెండా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా, ఒక దూత ఇంకో దూత చెవిలో గుసగుసలాడాడు అనుకోండి, ఏమిటన్నయ్యా అమ్మాయిని తీసుకొచ్చాడేంటి విందుశాలలోకి? అసలు నన్ను ఎప్పుడు రమ్మలేదు, నిన్ను పిలిచాడా? కోట్లేళ్లుగా సేవ చేస్తున్నావు, మరి ఈ అమ్మాయిని తీసుకురావడానికి ఇది ఏమైనా న్యాయం అంటావా? కారణం ఏంటి? ఆ దూతగారు అంటాడు, తమ్ముడు ఎక్కువ మాట్లాడకు, నీలాంటి నాలాంటి వాళ్ళు ఉంటారు చొప్పునాతోళ్ళని, కుళ్ళుబోతోళ్ళు, అసూయపరులు. దేవదూతలకు అసూయ ఉందని చెప్పాను లేదా? నీలాంటి నాలాంటి అసూయపరులు ఉంటారని అడక్క ముందే జవాబిచ్చాడు ఆ సర్వజ్ఞాని. ఆ అమ్మాయిని చూస్తున్నారో కాస్త చూపులు లేపి పైకి చూడు. తీసుకురావడానికి కారణం ప్రేమ. ప్రేమ. నేనేమను ప్రేమించాను, అది నా ఇష్టం. ఏం చూసి ప్రేమించావు? ఈమెను ప్రేమించడం న్యాయమా అంటే ఆయన అంటాడు, నేను నా ప్రేమను గూర్చి నీకు వివరించాల్సిన అవసరం లేదు. నా ప్రేమను
సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రేమను గూర్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది, నాకు ప్రేమ కలిగింది, నేను ప్రేమించానంతే. భూలోక భక్తులంటే నాకు ఇష్టం, వాళ్ళని విందుశాలకు తెచ్చా. మీకు అభ్యంతరమా? ఏరా, నీ శరీరమే తినిపించలేదే, నువ్వెందుకు అరిచికి పెడుతున్నావు? నా ప్రియమైనటువంటి వధువుకు నా శరీరం తినిపిస్తున్నా. విందుశాలకు తోడుకొని రాబడినదే అసలైన సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలైన షూలమ్మితి సంఘము రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా ఉండును. ప్రప్రథమ బాప్తిస్మములు 2000 ఏళ్ల కిందట, క్రీస్తు సంఘము ఆరంభించబడ్డప్పుడు 2000 ఏళ్ల క్రిందట 3000 మంది బాప్తిస్మము పొందిన తరువాత వారు 4 కార్యక్రమములలో ఎడతెగకుండా కొనసాగిరి. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఏ సంఘమైతే రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా కొనసాగుచున్నదో ఆ సంఘమే విందుశాలకు వచ్చిన షూలమ్మితి అని అర్థం. దేవుడు తన ప్రేమను బట్టి షూలమ్మితిని విందుశాలకు తోడుకొని వస్తే, సాతాను కుట్ర పన్ని సంఘములలో అధిక భాగమును విందుశాల నుండి బయటికి లాగాడు. ఇది గ్రహించుకోవట్లేదు సంఘాలు. ప్రభు వల్ల ఇవ్వరు, రొట్టె లేదు, ద్రాక్షరసం లేదు. ఒక ఆయన 6 నెలలకు ఇస్తాడు, ఒకడు 3 నెలలకు ఇస్తాడు, ఒకడేమో సంవత్సరానికి ఇస్తాడు. కొందరేమో సోమవారం, ఒక ఆయన శుక్రవారం. ఇష్టారాజ్యం అయిపోయింది. సోమవారం ఇయడం ఏంటి, ఆదివారం ఇయడం, శుక్రవారం ఇయడం ఏంటి? ఆదిమ అపోస్తలులు రొట్టె విరిచిన దినమేది? సోమవారము నుండి శనివారం దాకా అక్కడే ఉన్నారు. గాని ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడుకున్నాం అని సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నాం. ఎందుకు కూడుకున్నాం? రొట్టె విరుచుటకు. మేము కూడుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? రొట్టె విరుచుటకు. రొట్టె విరుచుట కొరకే కూడుకున్నారు. ఎలాగూ కూడుకున్నాం కదా, పనిలో పనిగా ఈ రొట్టె కూడా విరిచేద్దాం, రొట్టె తినరా అని తర్వాత వచ్చిన ఐడియా కాదది. కూటమును, సమావేశమును పిలిచినప్పుడే ఒక ఉద్దేశం. బాబు, సోమవారము నుండి శనివారం దాకా మనం బైబిల్ స్టడీ చేసుకున్నాం, ప్రసంగాలు విన్నాం, చేశాం, స్తుతించాము, ఆరాధించాం, ప్రార్థించాం, అన్ని చేశాం. కానీ రేపు ప్రత్యేకమైన దినము నాయన, సిద్ధపడి రండి. రేపు మనం కూడుకుందాం వేరొక ఉద్దేశము కొరకు, వేరొక పని చేయడానికి కూడుకుందాం. రేపు ఆదివారం నాడు రొట్టె విరుచుటకు కూడుకుందాం. ఎప్పుడైనా కూడుకోవచ్చు, కానీ రొట్టె విరవకూడదు. ఆదివారముననే రొట్టె విరవాలి. అది అపోస్తలులు నేర్పించిన క్రమము. ఎందుకనగా రొట్టె విరుచుట ద్వారా మనము దేన్ని ప్రచురిస్తున్నాము? ఆయన మరణమును ప్రచురిస్తున్నాం. రొట్టె విరుచుట అనగా నా ప్రభువు ఈ రీతిగా సిలువలో నా కొరకు విరువబడెను, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము. రొట్టె విరుచుట క్రీస్తు మరణము యొక్క డిక్లరేషన్, ప్రకటన. మరణించాడు అన్న జ్ఞాపకం. ఆదివారం ఎందుకు చేస్తున్నామంటే ఇది ఆయన లేచిన దినము కనుక. రొట్టె విరుచుట యేసు మరణమును జ్ఞాపకం చేసుకొనుట. రొట్టె విరుచుట యేసు మరణమును లోకమునకు ప్రచురించుట.
ఆదివారముననే చేయడం ఎందుకంటే మరణించి మా ప్రభు ఊరుకోలేదు, మరణమును గెలిచి లేచినాడు కూడా అని సాక్ష్యమిచ్చుట. ఆదివారమున రొట్టె విరుచుటలో క్రీస్తు మరణమును గూర్చిన సాక్ష్యం ఉన్నది, పునరుద్ధానమును గూర్చిన సాక్ష్యం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆదివారమున రొట్టె విరుచుట అంటే పునరుద్ధాన దినమున మరణమును ప్రచురించుట. మరణమును ప్రచురించుచు పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకొనుట అని అర్థం. క్రైస్తవ జీవిత విజయ రహస్యమంతా ఇక్కడ ఇమిడి ఉంది. సైతానుగాడు అనేక మంది క్రైస్తవ మేధావుల నాయకుల కళ్ళకు ఈ విషయంలో గుడ్డితనము కలగజేశాడు. క్రీస్తు సంఘములు వర్ధిల్లలేకపోవడానికి కారణం ఇది. పరిశుద్ధత కరువైపోవడానికి కారణం ఇది. పాపం మీద జయము రాకపోవడానికి కారణం ఇది. సహోదర ప్రేమ నశించడానికి కారణం ఇది. విశాల హృదయము లేకపోవడానికి కారణం ఇది. సకల విధముల బలహీనతలకు కారణం ఇది. విందుశాల నుండి బయటికి వెళ్ళిపోయినాయి చాలా సంఘాలు. కానీ ఈనాడు నీవు నేను ప్రేమయను ధ్వజము కింద ప్రయాణించి విందుశాలలోనికి రావడానికి ప్రభు నిన్ను నన్ను కనికరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ విందుశాలకు నడిపించి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులలో చేర్చితివి. జీవాహారము నాకందించి జీవాహారము పరమగీతములను నేర్పితివి. పరమగీతములను నేర్పితివి. జల్దరు నేనానంద భరితుడనైతే నేనే జల్దరు నానంద భరితుడనై మళ్ళీ నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులను చేర్చితివి. నీ విందుశాలకు పరమగీతములను పరమగీతములను నేర్పితివి. జల్దరు నేనానంద భరితుడనైతే బలు రాక్షసి వృక్షపు గాయముల బలు రాక్షసి ప్రేమహస్తములతో తాకు ప్రభు. ప్రేమహస్తములతో తాకు ప్రభుని చల్లరు. దేవుని స్తోత్రం. కొంచెము రాగభేద సూక్ష్మము అంటే రాగము కొంచెం తేడాగా వాడారు. ఆ తేడా చాలా సూక్ష్మంగా ఉందని అర్థం అండి. రాగభేద సూక్ష్మము అంటే రాగం కొంచెం తేడాగా, చాలామంది తేడాగా వాడతారు. ఇది తర్వాత నేర్పిద్దాం, సంగీత క్లాస్ కాదు కదా అనుకున్నా. కానీ మీరు అందరూ ఏక మనస్సుతో ఇంత తేడాగా వాడేసరికి నాకు మనసు కొంచెం గాయపడిందండి. నేను చెప్తాను.
నేను పాడతా వినండి. చాలామందికి ఇది రాదు, కష్టము, అయినా వినండి. వారి వినను వినకపోయినను నీవు ప్రకటించాలని హెచ్కెలకు దేవుడు చెప్పాడు. కాబట్టి నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని, నేనానంద భరితుడనైతిని అన్నారు. వృక్షపు మీరు ఏమంటున్నారంటే నేనానంద భరితుడనైతిని అన్నారు. నేనానంద భరితుడ అంటున్నారు మీరు. నేనానంద భరితు ఒక మెట్టు పైకి ఎక్కాలి అంటే ఇప్పుడు ఎక్కి రాకండి. ఇక కొంచెం కిందికి దిగునాయన అంటే సాధ్యం కాదు సార్, ముందే కింద ఉన్నావు, నువ్వే దిగంటున్నాడు. సరే తర్వాత నేర్చుకుందాం. ఆనంద భరితుడయ్యాడట. అయితే అక్కడ చిన్న భాషా దోషం ఉన్నది. నేను ఆనంద భరితనైతినని పాడాలి. సంఘకన్యక స్త్రీలింగమా పుంలింగమా? ఆనంద భరితుడనేంటి నీ ముఖం, ఆనంద భరిత అనాలి. చాలా ఉన్నాయి అలాగూ. అయితే కొన్ని ఉత్తమ గీతములు, చక్కని పరిశుద్ధాత్మాభిషేకం ఉన్న గీతాల్లో కూడా భాషాదోషములు భావదోషములు ఉన్నాయి. మరి ఏం చేయగలం చెప్పండి? ఇప్పుడు అవి వేల మంది లక్షల మందిలో ఇప్పుడు మనం దాన్ని మారిస్తే మనకి రాదనుకుంటాడు. కాబట్టి అలాగే మనం కాంప్రమైజ్ అయిపోవడం. మెట్టుకు మనమైనా కరెక్ట్గా పాడదాం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితానైతిని, నీ జల్దరు నేనా ప్రేమ నీ జల్దరు వృక్షపు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనంద భరితనైతిని అన్నది పరమగీతపు కన్యక. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను. దేవునికి స్తుతి కలుగునుగా. ఆనంద భరితనై. మనము ఆడపిల్లలమేనండి, ఎంత మూతి మీద మీసాలు ఉన్నా సరే మనమందరము కలిసి వధువు సంఘమే కానీ వరుడు సంఘం అవుతానంటే ఎవడరా నువ్వు నడ్డి విరగొడతానంటాడు ఆయన. నువ్వు వరుడా అయితే మరి నేను పెళ్లి కూతురు అవుతానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మీరెంత మగోళ్ళైనా అందరూ కలిసి వధువు సంఘమే, వధువు సంఘమే. ప్రియులారా, ఆయనే మన పురుషుడు, పరమ దివ్య పురుషుడు, విరాట్ పురుషుడు. ఆయనకు మనమందరం పెళ్లి కూతురు. ఆయన నీడను మనము కూర్చున్నప్పుడు మన మీద ప్రేమను ధ్వజముగా ఎత్తి ఎక్కడికి నడిపిస్తున్నాడు? విందుశాలలో. విందుశాలలో ఏముంది? ప్రభురాత్రి భోజన సంస్కారం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నన్ను ప్రభురాత్రి భోజన సంస్కారమునకు నడిపించి అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఎక్కడికంటే కరుణాపీఠము. సన్నిధి రొట్టెల బల్ల దగ్గర నుండి నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే దీపస్తంభము. బల్ల దగ్గరికి రాని వాడికి దీపము తన వెలుగునివ్వదు. సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి రాని వాడికి
దీపస్తంభము వెలుగునివ్వదు. దీపమనగా వాక్యమని అర్థము. వాక్యము నీకు అర్థం కావాలంటే, వాక్యము నీకు వెలుగునివ్వాలంటే, దావీదు చెప్పినట్లు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్న అనుభవం నీకు రావాలంటే, వాక్య వెలుగులో నువ్వు నడవాల్సిన మార్గము నీకు కనబడాలంటే, వాక్యము దగ్గరికి రాకముందే నీవు బల్ల దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బల్ల దగ్గరికి రావాలి, తర్వాత వాక్యం దగ్గరికి రావాలి. ఇదంతా చేయక ముందు గంగాళం దగ్గరికి పోవాలి. గంగాళము దగ్గర కడుక్కోవాలి. బల్ల దగ్గర యేసయ్య శరీర రక్తములను తిని త్రాగాలి. వాక్య దీపకాంతిలో బ్రతుకు సరిచూసుకోవాలి. అప్పుడు కరుణాపీఠం దగ్గరికి రావాలి. అక్కడ నీకు అంతులేని కృప దొరుకుతుంది. కృపాసనం దగ్గరికి వెళదాము రండి, ప్రార్థన చేసుకుందాము. తలలో వంచండి. ప్రభునందు ప్రియులారా, మరికొద్దిసేపట్లో మనం కరుణాపీఠము దగ్గరికి మన యాత్ర మొదలు పెడతాం. ఇది చాలా విలువైన సమయం, చాలా ప్రశస్తమైన సమయం. ఆదివారపు ఆరాధన కూటం అంతటిలోనూ ఇది చాలా విలువైన, ముఖ్యమైన, గంభీరమైన సమయం. ఓ రాజానికి వందనాలు, 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 వందనాలు. ఓ రాజానికి స్తుతి, 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 స్తుతి. కరుణాపీఠము దగ్గరికి తర్వాత వెళ్ళొచ్చు. దారిలో నీవు మొదట బల్ల దగ్గరికి రావాలి. బల్ల దగ్గరికి రావడం అనగా యేసు శరీరమును తినుట, యేసు రక్తమును త్రాగుట. నీవు సిద్ధంగా ఉన్నావా? యేసు శరీరాన్ని తినగోరుచున్న సోదరుడా, సోదరి, నీ చేతులు శుభ్రముగా ఉన్నయ్యా? నీ పాదములు శుభ్రంగా ఉన్నయ్యా? పోయిన వారము నీ చేతులతో చేయకూడని పనులేమన్నా చేశావా? పోయిన వారము నీ పాదములతో వెళ్ళకూడని స్థలాలకు ఏమైనా వెళ్ళావా? పోయిన వారము నా చేతులకు ఏ మురికి అంటలేదని నీవు చెప్పగలవా? ఆ సాక్ష్యము నీకున్నదా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి? ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిదరబరశందరదకబరసి. యేసయ్యా నీకు వందనాలు. ప్రభురాత్రి భోజనమును సమీపించకముందు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలే. ఎవరికి మినహాయింపు లేదు, ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ బ్రదర్, ఎవ్రీ సిస్టర్ మస్ట్ ఎగ్జామిన్ హిజ్ ఓన్ సెల్ఫ్, హర్ ఓన్ సెల్ఫ్. ఎవ్వరికి మినహాయింపు లేదు. అందరూ తమ్మును తాము పరీక్షించుకోవాలి. సంఘ కాపరి మొదలుకొని, సహవాస నాయకుడు మొదలుకొని, స్థానిక సంఘ కాపరులు, పెద్దలు, సీనియర్ విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, సువార్తికులు, సువార్తికురాండ్రు, ఇప్పుడు నూతనముగా రక్షింపబడిన వారు అందరూ తమ్మును తాము పరీక్షించుకొనండి. దయచేసి కొద్ది క్షణాలు మౌనముగా ఉందాం. లెట్ us బి సైలెంట్. ఉండండి, కన్నులు మూసుకోండి, ఆత్మనేత్రాలు తెరచుకోండి. ఆత్మలో మీ మనస్సులో వెనుదిరిగి పోయిన వారమంతా నడచి వచ్చిన జీవిత మార్గమును ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకొనండి. పోయిన ఆదివారం ఇలాగు నీవు ప్రభు బల్ల తీసుకున్నది మొదలుకొని ఈ ఆదివారము దాకా మధ్యలో 6 దినములు
నీ నడక ఎలా సాగిందమ్మా? సోదరుడా, నీ నడక ఎలాగున్నది? కళ్ళు మూసుకొనండి, ఆత్మలో వెనక్కి తిరగండి. పోయిన సోమవారం ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎక్కడెక్కడ సంచరించినావో, ఏ పనులు చేశావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆ తరువాత మంగళవారంలోకి రా, తరువాత బుధవారము, తరువాత గురువారం, తరువాత శుక్రవారం, తరువాత శనివారం, ఈరోజు ఉదయకాలం వరకు రా. దినముల వరుస చొప్పున నేను ఎక్కడున్నాను, ఏం చేశాను, ఎవరితో మాట్లాడా, ఎక్కడైనా పలుకగూడని మాట పలికానా, చేయగూడని పని చేశానా, అపవిత్రమైన ఆలోచన తలంపు ఆలోచించానా, దేవుడు చేయమన్న పని ఎక్కడైనా నేను చేయకుండా ఆజ్ఞాతిక్రమము చేశానా, దేవుడు వద్దన్న పని చేసి ఆజ్ఞాతిక్రమము చేశానా, నా శరీరముతో పాపము చేశానా, నా కన్నులతో నా మనస్సుతో పాపం చేశానా? అందరము పరీక్షించుకుందాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. సహవాస నాయకుడునుగా నన్ను కూడా నేను పరీక్షించుకుంటాను ప్రియులారా. ఎవరికి మినహాయింపు లేదు. ప్రభు యొక్క రక్తపు నది మన మధ్యలో ప్రవహించుచున్నది. మన జీవిత వస్త్రాలను యేసయ్య రక్తములో ఉదుక్కుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. పాపములు, తప్పిదములు, పొరపాట్లు, తొట్టుపాటు జ్ఞాపకం వస్తున్నాయి. జ్ఞాపకం వస్తున్న కొలది యేసయ్యా నా పాపము క్షమించు, ఇదిగో నేను చేసిన పాపం, ఇదిగో నేను చేసిన తప్పు, ఇది నా పొరపాటు, ఇక్కడ నేను తొట్టిల్లినాను, క్షమించయ్యా, తప్పైపోయిందని అడుగుదాం అడుగుదాం అడుగుదాం. మనమందరం మన పాపములు ఒప్పుకుంటూ మన పాపములను యేసు రక్తంలో కడుక్కుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కాబాష కందరవరస్య. అందరం అలాగూ మన పాపాలు ఒప్పుకుంటూ యేసు రక్తములో మన బ్రతుకులు ఉతుక్కుంటూ తెలుపు చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఉండగా అందరికీ స్నానానికి సమయం ఇస్తూ కాపరిని, సంఘ సహవాస నాయకుడనైన నేను కూడా స్నానానికి ఉపక్రమిస్తూ మరికొద్దిసేపుగా నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. హల్లెలూయా. గత వారము మనము నడచి వచ్చిన జీవిత యాత్రను జ్ఞాపకం చేసుకున్నాం. అనేక తప్పిదములు, పాపములు మనలో ఉన్నట్టుగా మనకు దేవుడు జ్ఞాపకం చేశాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల మన ప్రభు నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయునని లేఖనము వాగ్దానం చేస్తుంది. యెహోవా దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని లేఖనం సెలవిస్తుంది. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని మన నమ్మకమైన ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇది నాన్న ప్రభువా, గత వారపు నా దోషములను క్షమించుము అని వేడుకుంటూ మనము యేసయ్య దగ్గరికి వచ్చాం. ఆయన మనల్ని త్రోసివేయలేదు ప్రియులారా, ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు అని మనము నమ్ముదాం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను, తన్ను వెదుకు వారికి ఫలమునిచ్చువాడని నమ్మాలి కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై మనం ఉండలేము. కనుక యేసయ్యా, నీవు అబద్ధికుడవు కాదు, ఆడి తప్పేవాడవు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడవని నమ్ముచున్నాను. నేను దగ్గరికి వచ్చానయ్యా, నీవు నన్ను త్రోసివేయలేదు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమిస్తానని చెప్పిన దేవా, నా దోషములను క్షమించినందుకు నీకు వందనాలని చెప్పుదాం. విశ్వాసముతో ఈ దినమున దేవుడు మనకిచ్చిన క్షమాపణను మనము స్వతంత్రించుకుందాం. మనమందరము రెండు చేతుల ఆకాశంతటి పైకెత్తి, నన్ను కడిగిన దేవా నీకు వందనాలు, నీ రక్తముతో నన్ను కడిగిన దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ క్లెన్సింగ్ మీ విత్ దై ప్రెషస్ బ్లడ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ వాషింగ్ మీ ఇన్ దై బ్లడ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కడిగిన దేవా, నన్ను శుద్ధి చేసిన దేవా
Thank you, Lord, for thy forgiveness. Thank you, Lord, for thy cleansing. Thank you, Lord, for the washing of thy precious blood. Hallelujah, 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 hallelujah. Ridarabarabashabarakabarandaradarabarashi. Udarabarabarabarashabarandala dirandarashi kalandara ribarasabara kalandara rabarashi. Hallelujah, hallelujah. Ridakarabarabaramandara rakarabarashi ridari rabaramandala kalarabarashi. Hallelujah, 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 hallelujah. ఓ దేవానికి వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమన్నటువంటి వచ్చిన ప్రకారం. ఓ దేవుడు చేసిన మేళ్ళన్నిటి కొరకు దేవుని స్తుతించుకుందాం. యేసయ్యా, నీవిచ్చిన గొప్ప రక్షణ కొరకు నీకు స్తోత్రం అని చెప్పుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కొరకు నీవు కార్చిన పరిశుద్ధ రక్తము కొరకు నీకు వందనాలు. Oh, thank you, Lord, for thy precious blood shed for me on the cross. Thank you, Lord, for thy Holy Spirit dwelling in my heart. నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ కొరకు నీకు వందనాలు. పరలోక జీవ గ్రంథములో నా పేరు రాసినందుకు నీకు వందనాలు. షందరదరబాసవారల కందరబారసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కొరకు పరలోకములో స్థలము సిద్ధము చేస్తున్నందుకై నీకు వందనాలు. నీవు సిద్ధము చేసే స్థలములో ఉండడానికి, నన్ను తీసుకెళ్ళడానికి రెండవసారి రాబోతున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాకడను గురించిన వాగ్దానము కొరకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నీకు వందనాలు. మా సంఘములకు వేసిన మంచి పునాది కొరకు నీకు స్తోత్రాలు. అయ్యా, నీ విందుశాలకు నన్ను తెచ్చినందుకు నీకు వందనాలు. నీ ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉరదరబరబరబర కరందలరబరస్యారద్దరర కలవరస్సి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord, for the presence. Thank you, Lord, for the move of the Holy Spirit. Hallelujah. Hallelujah, 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 hallelujah. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారముల
ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? 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 హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నీకేమి చెల్లించగలను నాయనా? నా దగ్గర ఏమీ లేదు ప్రభువా. నువ్వు చేసిన గొప్ప ఉపకారముల కొరకు నేనేమి ఇవ్వగలను? గొప్ప దేవా నీకు వందనాలు, వందనాలు. అయ్యా బీదవాడను నాయనా. అయ్యా ఎడ్లకు బదులుగా పెదవులనిచ్చుచున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద ఆసీనుడై ఉండగోరుచున్న మన ప్రభువునకు మన స్తుతులతో సింహాసనం వేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. మార్పు చెందని దేవానికి వందనాలు. నమ్మదగిన దేవానికి వందనాలు. ప్రార్థనలకించే దేవానికి వందనాలు. మాట తప్పని దేవానికి వందనాలు. మాట ఇచ్చి నెరవేర్చే దేవానికి వందనాలు. ఆశ్చర్యకరమైన సహాయకుడానికి వందనాలు. నమ్మదగిన దేవానికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయానికి వందనాలు, అయానికి వందనాలు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము దనుక యెహోవా నామము స్తుతి నొందదగినది. యుగములన్నిటను యెహోవా స్తుతి నొందురు గాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు గొప్ప దేవుడవు, నీవు మంచి దేవుడవు. అయ్యా నీవు నాకుంటే చాలు. పురందర దర బర బర కబరందర దర బర శ్రీయరందర దియాల కరాబరస్య హుబర బర బర కరవల శబకందర రాబరస్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబ సందర ద కరాబరస్య. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం అలాగున ఓ మై లార్డ్, సెండ్ thy word, O Lord. హల్లెలూయా. ఓ రబ కరాందర రాబరస్య.
స్తోత్రం. యెహోవా సన్నిధిలో మౌనముగా ఉండుట కూడా ఆయనకు స్తుతి చెల్లించుట. దయచేసి మౌనంగా ఉందాం. ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. అసహ్యమైన జుగుప్సాకరమైన స్థితిలో ఉన్న మమ్మల్ని వెదకి రక్షించి నీ రక్తబల ప్రభావ మహిమలో, నీ వాక్య ప్రవాహములో అయ్యా మా దోషములను అపరాధములను కడిగి ప్రక్షాళన గావించి పరిశుద్ధాత్మ బలము చేత ఒప్పుకొన చేసి మమ్మల్ని పవిత్రపరిచి ఒప్పుకున్న పాపములను నీ రక్తము చేత, నీ ఉదక స్నానము చేత శుద్ధీకరింపజేసినందుకు స్తోత్రం. కరుణగల దేవా, అయోగ్యులను యోగ్యులుగా గణించినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా, నీవిచ్చిన యోగ్యతను బట్టి నీ కృపాసనం దగ్గరికి అయ్యా నీవే నడిపించావు, ధైర్యమునిచ్చావు. నీకు స్తోత్రము స్వామి. అయ్యా, ఇప్పుడు మా ఎదుట గంభీరమైన సంస్కారము జరిగించుటకు మమ్మల్ని ఆయత్తపరిచినందుకు వందనాలు. ప్రభు భోజన సంస్కారము ఇది పరలోక మర్యాదక్రమమును చేయుటకు సహాయము దయచేయండి ప్రభువా. నీకే వందనములు. ప్రతి ఆదివారము ప్రభువా నాయనా మేము విందుశాలకు ఎలా రావాలో మీరు నేర్పిస్తున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, అయోగ్యులను నువ్వు విందుశాలకు నడిపిస్తున్నావు. ఇది మీ యొక్క గొప్ప కృపకు నైనా తార్కాణమై ఉన్నది స్వామి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ముందున్న ఈ యొక్క గంభీరమైన సంస్కారమును ప్రభువా జరిగించుటకు ఆత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని ముందుకు కొనసాగింప చేయమని యేసయ్య మహిమ గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా దేవానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. సృష్టి ఆరంభమున జిగటగల మట్టి ముద్దను తీసుకొని నేల నుండి నీటిని రప్పించి తడిపి మా నాసికలు జీవవాయువునుదగా జీవాత్మగా మార్చిన గొప్ప దేవా, అది ఎలా జరిగిందో మాకు తెలియదు కన తండ్రి. కుష్ఠరోగిగా ఉన్న నయమాను యోర్ధాను నదిలో మునగమని మీరు ఆజ్ఞ ఇవ్వగా మీ మాటకు లోబడిన ఆ నయమాను దేహం పసిపిల్ల దేహంగా ఎలా మార్చబడిందో ఇవి మా మానవ జ్ఞానమునకు అందని అంశాలు. అదే మా జ్ఞానమునకు అంతుపట్టని మీ మహిమగల కార్యం మరొకసారి సంఘక్షేమము నిమిత్తం జరిగించమని మా మధ్యలో నాయన మీరు వేడుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రొట్టె ముక్కను ఎత్తుకొని ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మీ దేహముగా మేము ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తున్నాం. కరుణగల దేవా, దీన్ని మీ శరీరంగా మార్చండి. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే మీ తత్వమును బట్టి దీన్ని మీ శరీరంగా మార్చమని ప్రార్థనపూర్వకంగా అడుగుతున్నాం. మేమందరం ఏకీభవించి అడుగుతున్నాం. యేసయ్యా, ఇది మీ శరీరముగా మార్చండి. యేసునాథా, ఇది మీ శరీరముగా మార్చండి. విందుశాలలో మాకు అవసరమైన ఆహారముగా మీ దీన్ని శరీరమును మార్చి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ శరీరముగా మా కొరకై విరువబడిన శరీరముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. మా మనవి ఆలకించి ఇది మీ శరీరంగా మార్చినందుకు మీకే స్తుతి, 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 స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మనము విరుచురొట్టె ప్రభు యొక్క శరీరములో పాలు పుచ్చుకున్నటి దేవుని జనులకి దేవుని పదార్థం.